వ్యూయర్స్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. నాగ చైతన్య నటుడు అక్కినేని నాగార్జున మరియు అతని మొదటి భార్య లక్ష్మి దంపతులకు నవంబర్ 23వ తారీఖున 1986న జన్మించాడు. అయినప్పటికీ అతని తల్లిదండ్రులు అతని మొదటి పుట్టినరోజుకు ముందే విడిపోయారు మరియు తన తండ్రి అతని సవితి తల్లి అమల ఒక ప్రముఖ నటితో నివసించేవాడు. నాగార్జునకు అమలతో మరో కొడుకు కూడా ఉన్నాడు. అతని అఖిల్ అక్కినేని అని పిలుస్తుంటారు. అందరికీ తెలిసిందే, అతను 2 ఏళ్ల వయసులోనే సిసింద్రి సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతేకాకుండా నాగ చైతన్య తాత అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా థియేటర్లో ఒకరు. అతని మామ వెంకటేష్ కూడా తెలుగు సినిమా యొక్క అతిపెద్ద నటుల్లో ఒకరు. నాగ చైతన్య మొదట్లో నటుడిగా మారాలని అనుకోలేదు, కానీ అకస్మాత్తుగా మనసు మార్చుకున్నాడు. దీని ఫలితంగా అతని తల్లిదండ్రులు అతని ముంబైలోని ఒక యాక్టింగ్ స్కూల్లో పంపారు. ఆపై అతను అరంగేటం చేయడానికి ముందు డ్యాన్స్ మరియు ఫైట్స్ నేర్చుకోవడానికి హాలీవుడ్కి పంపారు. కెరియర్ సినిమాల్లో తన కుటుంబం నాయకత్వం వహించిన వారసత్వాన్ని అనుసరించి అతని సినిమాలకు వచ్చిన తర్వాత అనేక పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత తన తండ్రి కింగ్ చిత్రం ఆడియో ఆవిష్కరణ సందర్భంగా చైతన్య చలనచిత్రం ప్రపంచానికి పరిచయం అవుతున్నాడు ఆయన ప్రకటించాడు. ఆ సినిమానే జోష్. నూతన దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజ్ ప్రొడ్యూసర్. నాగ చైతన్య మొదటిసారిగా నటి సమంత ఋతుప్రభుతో 2010లో ఏమాయ చేసే సెట్స్లో కలిశారు. కొన్నాళ్ళు వాళ్ళిద్దరు స్నేహంగా కలిశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి స్నేహమే కాస్త ప్రేమగా మారింది. ఈ జంట జనవరి 29, 2017లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సంవత్సరం తర్వాత వారు పెళ్లి కూడా చేసుకున్నారు. గోవాలో వారు తమ కలయికను 2 వేడుకలతో జరుపుకున్నారు. అక్టోబర్ 6న హిందూ వివాహం మరియు అక్టోబర్ 7న క్రిస్టియన్ వివాహం. ఇరువురు సన్నిహితుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య హాజరై ఈ వివాహ వేడుకను జరుపుకున్నారు. అయితే అభిమానులందరూ కూడా ఛాయసామ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ జంట యొక్క సంబంధం చాలా మందికి ఇష్టం అన్నమాట. అక్టోబర్ 2, 2021న చాలా ఊహాగానాల తర్వాత చైతన్య మరియు సమంత తమ విడిపోతున్నట్లు కూడా ప్రకటించారు. వారి 4 ఏళ్ల వివాహానికి ముగింపు పలికారని చెప్పాలి. నాగ చైతన్య సమంతతో విడిపోయిన తర్వాత రీసెంట్గా మరోసారి శోభిత ధూలపాలతో మరోసారి నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. ఆగస్టు 8వ తారీఖున 2024న ఉదయం 9:42 గాను వారి నివాసంలో జరిగిన ఈ వేడుక అంతా కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమానికి సన్నిహిత మరియు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారి సంబంధంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని కూడా వీరు చెప్పుకొచ్చారు. ఈ జంట తమ రాబోయే వివాహానికి సిద్ధమవుతున్నట్లు, వేడుక గురించి త్వరలోనే మీకు వివరిస్తామంటూ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెళ్లి తేదీ మరియు తదుపరి వేడుకలకు సంబంధించి కుటుంబం నుండి అధికారిక ప్రకటన కోసం అభిమానులు మరియు శ్రేయభిలాషులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది నాగ చైతన్య బయోగ్రఫీ. సో చేసిన సినిమాలు చాలా తక్కువే, కానీ వివాహ సంబంధం మాత్రం చాలా వైరల్ అయ్యింది. మొదటి వివాహ బంధం విడిపోయింది, ఇప్పుడు 2వ వివాహ బంధంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం కేటీవీ తెలుగు తరపున. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.